హాయ్ నమస్తే అండి అందరికీ. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చూడండి, మనం రవ్వ లడ్డు కోసం కొబ్బరి తురుము పెట్టుకున్నాం అనమాట. ఒక కాయ, ఇవి 2 గ్లాసులు రవ్వ, ఇవి జీడిపప్పు, కొంచెం యాలకులు దంచి పెట్టుకున్నాను అనమాట. మనం చక్కెర 1 గ్లాసు తీసుకున్నాము. 2 గ్లాసులు రవ్వకు గాను 1 గ్లాసు ఫుల్ తీసుకున్నాము. 2ది 3/4 గ్లాస్ అయితే తీసుకున్నాం అనమాట పంచదార. ఇవి కొలత. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సమానంగా 2 గ్లాసులు తీసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వేసి 3/4 గ్లాసు చక్కెర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం వేడెక్కాలన్నమాట. వేడెక్కింది, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు మనం ఇందులోనే నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంతా కొంచెం వేడెక్కాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి తొందరగానే వేడెక్కుతుందిలేండి, కొంచెం వేడి అయితే అవ్వాలి. వేడైతే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారాలన్నమాట. అంటే చాలామంది రకరకాలుగా చేస్తుంటారు. ఎవరి తోరికలో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. నా తోరికలో నేను చేస్తున్నాను. చూడండి, కలర్ అయితే కొంచెం మారుతుంది. ఈ మాత్రం ఉంటే చాలు. ఇవన్నీ తీసేసుకుందాం. వేగిపోయాయి. వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఎక్కువ మాడకూడదు, ఎక్కువ మాడితే బాగోవన్నమాట. వాసన డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఉంటేనే కమ్మన వాసన వస్తుంది. టేస్ట్ కూడా కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ నెయ్యిలోనే రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ మారితే చాలు, వేగినట్టే. ఎక్కువ వేగితే గనక పొగ వాసన వస్తుంది. కొంచెం లైట్గా వేయించుకోవాలి. సన్నటి మంట మీదనే వేయించుకుందాం. కొంచెం టైం పడుతుంది. దగ్గరుండే చూసుకోవాలన్నమాట. కొంచెం మనం అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతుంది, బాగోదు. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. మరీ అంత ఎక్కువగా వేగే అవసరం లేదు. మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. మనకి వేగిందన్న గుర్తు ఇలా సువాసన వస్తుంది కదా, అప్పుడు తెలిసిపోతుంది అన్నమాట మనకి. రవ్వ అయితే చక్కగా వేగిపోయింది. వేరే ఒక గిన్నెలోకి మనం తీసేసుకుందాం. రవ్వ మొత్తం కూడాను చక్కగా తీసి వేరే ఒక గిన్నెలోనైతే వేసుకుందాం. చూడండి, మొత్తం ఇలా క్లీన్గా ఉండాలి. తీసేసుకున్నాను. మనం టిష్యూ తోటి మొత్తం కూడాను ఇలా ఏమి రవ్వ అనేది లేకుండా తీసేసుకోవాలన్నమాట. మంచిగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది వేసుకొని వేయించుకుందాం. ఇది కొంచెం కలర్ మారేంతవరకు వేయించుకోవాలన్నమాట. మీకు నేను ఒక కాయ మొత్తం తీసుకున్నాను.
అవసరం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా ఇలాచీలు వేసి దంచి తీసుకోవచ్చు కొంచెం లైట్గా. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను తురుము బట్టి. మంచిగా వేయించుకుందాం. లైట్గా వేయించుకొని కొంచెం, ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగైతే వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా మనం రవ్వ ఏ గిన్నెలోనైతే తీసుకున్నామో అందులోకి వేసేసుకుందాం. స్టవ్ కట్టేసుకోండి, వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇలా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. మంచి వాసన అయితే వస్తుంది. ఇది కూడా మనం ఈ ఫ్రై చేసుకున్న రవ్వలోనే వేసేసుకుంటున్నాం. మొత్తం నీట్గా తీసేసుకోవాలన్నమాట. మొత్తం తీసేసి గిన్నెలో మంచిగా తుడిచి వేసుకోవాలి. ఇలాగా మంచిగా క్లీన్ చేసేసుకుందాం. ఇదంతా కూడాను శుభ్రంగా తుడిచి తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పావు తక్కువ 2 గ్లాసులు అనుకోండి. 1 గ్లాసు ఫుల్ వేసాను, 1 గ్లాసు 3/4 గ్లాసు వేసాను అనమాట. అంటే పావు తక్కువ 2 గ్లాసులు అనమాట. ఇప్పుడు దానికి కాను నేను వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి ఇది మంచిగా ఉడికి కరగాలన్నమాట. మొత్తం కరిగి కొంచెం తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి ఇలా ఉడికేటప్పుడు ఇలా సైడ్ లిమిట్ కొంచెం చక్కెర మనం కడగలేం కాబట్టి ఇలా అంచలేమిటి కొంచెం లైట్గా ఏదో ఒక పొంగులాగా వస్తుంది నల్లగాను. అది అంతా తీసేసుకోండి, ఎందుకంటే బాగుండదు అనమాట. మనం కడుక్కోలేము కదా, అందుకని. మంచిగా ఇలా తెరులుతుంది. ఈ బబుల్స్ అంతా కూడాను కొంచెం తగ్గాలన్నమాట. లైట్ తీగపాకం వస్తే చాలు. చూడండి బబుల్స్ అన్నీ ఇలా తగ్గుతున్నాయి కొంచెం కొంచెంగా. చూడండి ఇలా తీగపాకం రావాలన్నమాట. కొంచెం అలా చూడండి అలా రావాలి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచీ పొడి వేసుకుందాం, అలాగే కాజు కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి, రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మంచిగా ఇదంతా కూడాను ఈ రవ్వకి ఈ కొబ్బరికి పట్టుకునేలాగా మంచిగా కలిపేసుకుందాం. చక్కగా కలవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి మంచిగా కలిపేసి ఇదంతా కూడాను ఈ చక్కెర అంతా కూడాను ఈ రవ్వ ఏదైతే కొబ్బరి ఉందో దానికి మంచిగా పట్టుకునేలాగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. బాగా ఎంతో సింపుల్ అన్నమాట. పండగలకు కానీ ఏమైనా స్వీట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు చాలా సింపుల్గా అయ్యేది రవ్వ లడ్డు అనమాట. చూడండి, చూసి మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారులేండి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ నేనైతే ఇలా చేస్తాను.
చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఇలాగా. ఇలా ఉండాలన్నమాట. చూడండి, మొత్తం కలిసిపోయిందనమాట. కొంచెం వేడైతే కొంచెం చల్లారాల. మరీ వేడి మీద మనం చేయి పెట్టలేము కదా, ఇది కొంచెం చల్లారనిద్దాం. కొంచెం వేడి తక్కువ అయిన తర్వాత ఈలోపు మనం పాలు కాసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉండగా పాలు వేసి కలుపుకుందాం. చూడండి, ఇలాగైతే ఆరిపోయింది. నేను వేరే ఒక గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చని పాలు అయితే వేస్తున్నాను. చూడండి, ఇలాగ మనకు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. పాలు కూడా బాగా కలవాలి కదా. గోరువెచ్చగా మనకి రవ్వ కూడా ఉండాలి, గోరువెచ్చగా మనకి పాలు కూడా ఉండాలన్నమాట. మరీ ఒవ్వర వేడి కాకుండా మన చెయ్యి ఎంతవరకు వేడి పడుతుందో అంతవరకు ఉంచుకోవాలి. ఉంచి మంచిగా కలిపేసేయాలన్నమాట పాలలో. ఎక్కడన్నా ఉండలు ఉంటే కూడాను అప్పుడు కలిసిపోతాయి అన్నమాట. బేసిక్గా లేవు, కాకపోతే ఎక్కడన్నా కొంచెం కొంచెం ఉంటే కూడా చక్కగా కలిసిపోతాయి. పాలు కూడా మంచిగా పట్టాలి కదా రవ్వకు కొబ్బరికి. చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కూడాను. ఎందుకంటే మొత్తం ఒకసారి పాలు వేసి కలిపామనుకోండి గట్టిగా అయిపోతుంది, అందులో పాలన్నీ ఇనికిపోతాయి అన్నమాట. మనం చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా లడ్డూ చేసేసరికి. అందుకని కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, కలిపేసిన తర్వాత ఇలా చక్కగా ఉండలు చుట్టుకోవడం. ఇలా లడ్డు ఇలా చక్కగానే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగానే ఇలా లడ్డూలు చుట్టేసుకోవడం ఎంతో సింపుల్ అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లడ్డూలు చుట్టేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, లడ్డూలు కొంచెం ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు. మెత్తగాను అంత గట్టిగా లేకుండా చూడండి ఎంత బాగుందో. తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 2 గ్లాసులు, నేనైతే 1 గ్లాసు 30 వేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.